పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన జిల్లా సమస్యల గురించి అధికారులతో చర్చించటం, కూటమి భాగస్వామ్య పక్షాలతో ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులతో టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు నాయకులతో కూడా ఈరోజు ఒక మంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా ఆయన శక్తియుక్తుల్ని, ఆయన విజన్ని కానివ్వండి, ఆయన పరపతిని కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నామని చెప్పేసి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6లో చెప్పామో వాటన్నిటినీ అమలు చేయటంలో ఎక్కడా కూడా అనుమానం అక్కర్లేదని, ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా దేశంలో ఎక్కడ ఇవ్వని విధంగా పెన్షన్లు 2,700 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ఇస్తున్న పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా గత ప్రభుత్వం దుష్పరిపాలన ద్వారా బాధ్యతారహిత పరిపాలన ద్వారా అన్ని వర్గాలకు కూడా ఎగ్గొట్టేస్తే రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, కాంట్రాక్టర్లకు కానివ్వండి, గృహ నిర్మాణ లబ్ధిదారులకు కానివ్వండి ఎగ్గొడితే వాటన్నిటినీ కూడా బాధ్యతగా తీసుకుని గత ప్రభుత్వం లేదు మేము టీడీపీలో ఇచ్చారు కదా మేము ఏమని చెప్పేసి ఆ విధంగా మాట్లాడకుండా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆ భారాన్ని అంతటినీ కూడా నెత్తి మీద వేసుకుని వాటిని తీరుస్తూ మళ్ళీ కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. వచ్చే నెల జూన్ మాసంలో తల్లి దీవెన కార్యక్రమం కూడా ప్రారంభించబోతా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్తో పాటు కలిసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఏ ఒక్కటి కూడా వదిలే ఆలోచన ప్రభుత్వానికి లేదు, తప్పకుండా నిలబెట్టుకుంటాం. దానికి తోడు సంక్షేమం ఒక్కటే ఈ రాష్ట్రానికి సరిపోదు, ప్రజలకి సరిపోదు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో యువకులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు కలగాలంటే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున రావాలి. అదేవిధంగా అనేక పారిశ్రామిక సంస్థలు కూడా ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ రూపం దాచుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మరి కూటమి నాయకులు అందరూ కూడా మనసు విప్పి చిన్న చిన్న సమస్యలున్నా మరి అందరూ కూడా కలిసి ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది. మరి మనోహర్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో మేము అందరం కూడా అన్ని పార్టీలు ఎటువంటి అరమరికలు లేకోకుండా కలిసి పనిచేస్తామని చెప్పేసి అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకున్నాం.